ప్రపంచ దేశంలో భారతదేశం 4వ స్థానంలో ఉందని ఎంపీ ఆర్ కృష్ణయ్య కొనియాడారు. హైదరాబాద్లో నిర్వహించిన తిరంగ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఇక దేశ భవిష్యత్తు విద్యార్థులపైన ఆధారపడి ఉందని అన్నారు. విద్యార్థులు మంచిగా చదువుకొని అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఇక గతంలో భారతదేశం విదేశాల నుంచి అప్పులు తీసుకునేది నేడు ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 4వ స్థానంలో రాణించదగ్గ విషయమని అన్నారు. ఇక ప్రతి ఒక్కరు కూడా భారతదేశ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. అందరికి అందేటట్టుగా సమానత్వం ఈ దిశగా ఈ భావన పెంపొందించడానికి నెలకొల్పడానికి ఈ రోజు ప్రజల లోపల పెద్ద ఎత్తున దేశభక్తి నెలకొల్పడానికి ఈ తెలంగాణ ఏర్పాటు చేయడం జరిగింది. భారతదేశం అనేక సవాళ్లను ఎదుర్కొని అగ్రదేశాల సరసనకి ఎదుగుతుంది. ఒకప్పుడు భారతదేశము 70వ ర్యాంకు 97వ ర్యాంకు ఉండే. వరుసగా మోడీ ఆధ్వర్యంలో వచ్చినప్పుడు 30వ ర్యాంకు ఉండే. ఈ రోజు జపాన్ ను దాటి 3వ ర్యాంకు 4వ ర్యాంకు వచ్చాం. తొందర లోపల జర్మనీ దాటి 3వ ర్యాంకు. దేశ సంపద ఉత్పత్తి అయింది. విజ్ఞాన రంగం లోపల, సాంకేతిక రంగం లోపల స్వయం సమృద్ధి సాధించాం. రక్షణ రంగం లోపల స్వయం సమృద్ధి సాధించాం. ప్రపంచ దేశాలన్నీ భారతదేశం వైపు చూస్తున్నాయి. ఒకప్పుడు భారతదేశం ఆఖరి దేశం, పేదరికంతో బగ్గిన దేశం. ఈ రోజు స్వయం సమృద్ధి సాధించిన దేశం. యువత భారతదేశంలో యువత ముందుండాలి, యువత చేతులను దేశ భవిత అని చెప్పి ఈ రోజు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున వర్షం పడుతున్న లెక్క చేయకుండా తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఎందుకంటే 100% అక్షరాస్యత వల్లనే ఈరోజు దేశం భవిష్యత్తు నిలబడుతుంది. ఈ రోజు దేశ భవిత యువత చేతిలోనే ఉంది. యువత ముందరికి అన్ని విధాలుగా ముందరికి రావాలని చెప్పి ఇక్కడ అందరూ